గత ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? జగన్ పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది? మీ ఎమ్మెల్యే జగ్గయ్యపేట ఎమ్మెల్యే నియోజకవర్గం ఎమ్మెల్యే తాతయ్య గారి పరిపాలన ఎలా ఉంది? సామ్యన్ ఉదయభాన్ పరిపాలన ఎలా ఉంది? గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంత అరాచక పరిపాలన, రౌడీయిజం. దానికి తగ్గట్టు జగ్గయ్యపేట ఉదయభాన్ గారిది కూడా భూ కబ్జాలు, మట్టి శాండ్, రైసు మొత్తం అంతా అల్లకొల్లాలు చేసి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయటం, మీడియాల ద్వారాగా భయపెట్టేయటం. ఏదన్నా మాట్లాడితే ఏమన్నా గట్టి మాట్లాడినానుకో టీడీపీ వాళ్ళు వాళ్ళ మీద అరాచకం కేసులు, వాడంతు చూడటం, భయపెట్టేయటం. ఇప్పుడున్న పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారిది మంచి పరిపాలన. మాకు స్టార్టింగే 4,000 రూపాయల పెన్షను మాట తప్పకుండా ఇస్తున్నారు. తాతయ్య గారు కూడా మంచి వ్యక్తి, మంచి పరిపాలన అందిస్తున్నారు. అదే లింగాల బ్రిడ్జి కాజ్బాయ్ కూడా 2 కోట్ల రూపాయలతోటి నిర్మాణం పూర్తి కావస్తుంది. ఇంకా 2 కాణాలే ఉన్నాయి. ఆ కాణాలు కూడా పూర్తి అయితే మున్నేటి వంతెన మీద ప్రయాణికులకి ఏ ఇబ్బంది ఉండదు. టీడీ జనార్దన్ గారి వల్ల ఈ మున్నేటి కాజ్బాయ్ని ఏం చెప్పిండో ఏందో కానీ బాబు గారి కాడ సలహాదారుడు గుండి ఇప్పుడు మా బ్రిడ్జికి చాలా పూర్వవైభవం తీసుకొచ్చి దానికి మంచి నిర్మాణం పూర్తి చేయడానికి చాలా కృషి చేస్తుంటారు టీడీ జనార్దన్ గారు. మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అయితే అంతకుముందు 5 సంవత్సరాలు జగన్ రెడ్డి గారు పరిపాలించారు. ప్రస్తుత పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? రాక్షసుల పాలన పోయి మన పవన్ కళ్యాణ్ గారు గెలిచిన సంవత్సరం అండి. కరెక్ట్గా మా ఆడవాళ్ళందరూ కలిసి పండగను చేసుకుంటున్నారు. సంక్రాంతి, దీపావళి, దసరా కూడా చేసుకుంటున్నారు మన ఆడోళ్ళు. దుర్గమ్మ ఎట్లయితే సంహరించిందో మన పవన్ కళ్యాణ్ గారు గెలిచి జన సైనికుడి యొక్క సత్తాని చాటారు ఈ రోజున. అయితే మేడం, ఈ డెవలప్మెంట్ అనేది కూటమి ప్రభుత్వంలోనే ఉందంటారా, బాగుందంటారా? మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఒక హిందూ ధర్మాన్ని ఎలా నిలిపారు. ప్రతి ఒక్కళ్ళు కూడా జన సైనికుడు, ఆడపిల్లలు కూడా అర్ధరాత్రి కూడా నడుచుకొని వెళ్ళే రోజు వచ్చిందండి మనకి. అయితే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి పనితీరు పై మీ అభిప్రాయం, మన కోడి ప్రసాద్ గారి పైన? ఆయనకేమండి, బ్రహ్మాండంగా చేస్తున్నారు. మన ఆడోళ్ళు అందరూ కూడా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఒక పండగను చేసుకుంటున్నారండి. సాయంత్రం దీపావళి చేస్తాం, ఇప్పుడు సంక్రాంతి చేసాము.